హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. ఇది వచ్చేసేసి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్. మార్నింగ్ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు కొత్త వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసేసి సాటర్డే ఈవినింగ్ ఏంటంటే సండే పక్క రోజు తిరుపతి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసేసి ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకసారి. సో ముందైతే వాటర్ అయిపోయాయని చెప్పి వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఏంటంటే ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ప్యాక్ చేసేసుకోవాలన్నమాట లగేజ్. సో ఇందులో ఏంటంటే తిరుపతికి ప్యాకింగ్, లగేజ్ ప్యాకింగ్ అండ్ పక్క రోజు ట్రావెలింగ్ మొత్తం అయితే ఇంక్లూడ్ చేశాను. లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇంకా నేనైతే ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ కిచెన్ క్లీన్ చేసేసుకున్నాక ఇంకా నెక్స్ట్ ఇల్లంతా నీట్గా డీప్గా చిమ్మేసేసేసి మొత్తం అయితే తుడిచేసేసుకున్నాను. పూజారి మనీ అయితే నీకు గుండె బాగాలు కొట్టడానికి మనసు ఎట్లా వస్తుందిరా? వచ్చినాం చూద్దామా లెగ్వండి. ఇప్పుడు మీరంతా ఈ కాగితాలు వేసింది ఎవరు ఇందులో? డబ్బులు అనుకోని ఓ మీ డాడీ కూడా వేసాడు పేరు రాసి. నువ్వు డబ్బులు లేకుండా పేపర్ ఎందుకు వేసా? డాడీ సైన్ పెట్టించుకున్నాం మేము ముందు పేపర్ పైన. లేమా ఒళ్ళో ఎందుకు పెట్టుకున్నావు? మీ అమ్మ సైన్ పెట్టించుకొని ఇప్పుడు రిత్విక్ రిషిక ఎంత దాచిపెట్టారో చూద్దాం. మమ్మీ కాయిన్స్ చూడు, కాయిన్స్ ఉన్నాయి. నాన్న ఒక నిమిషం. చైన్ లో కాయిన్స్ ఉన్నాయి. రేపు ఇప్పుడేసేవా? నేనే అడుగుతాను. నేను కిట్ వాడేసే. ఒక బౌల్ దాకో, కాయిన్స్ దాకో. తిరుపతి వెళ్తున్నామని చెప్పేసి పిల్లలు ఏంటంటే హుండీలో వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటారన్నమాట. సో అది అందులో పగలు కొట్టేసేసేసి వాళ్ళు టాయ్స్ కొనుక్కోవాలంట. నేనైతే నిండలేదు కదరా వద్దమ్మా, అప్పుడే నిండాక బ్రేక్ చేద్దురులే అంటే వినుకోలేదు. సో ఇంకా బ్రేక్ చేసేసి అయితే మనీ అయితే తీసుకున్నారు. అందులో వాళ్ళకు ఒక 1300 అట్లా వచ్చాయి. అలా దాచిపెట్టారు 1300 అట్లాగా. మేమైతే ఎక్కువ మనీ ఏమి ఇవ్వం కాబట్టి ఇంకా ఎక్కువ అయితే ఏమీ లేవు. సో ఇంకెప్పుడైనా వాళ్ళ దగ్గర ఉన్న మనీ అయితే అందులో వేసేసుకుంటారు, ఏమైతే కొనుక్కోకుండా దాచుకుంటారనమాట. అట్లా వచ్చిన మనీతో అయితే ఇద్దరు అయితే టాయ్స్ అయితే కొనుక్కున్నారు తిరుపతి వెళ్ళాక. సో తిరుపతి వ్లాగ్లో అయితే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇంకా కాయిన్స్ అవన్నీ వచ్చేసాయి, ఎక్కువ వచ్చాయి. వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఏమి ఉండవు కదా, కాయిన్సే ఉంటాయి కదా. కాయిన్స్ అవన్నీ అయితే ఒక 300 to 400 అలా వచ్చాయి. సో వాళ్ళు ఇంకా అదే ఇంట్రెస్టింగ్గా కూర్చొని రెక్కేస్తున్నారనమాట. ఇంకా నేను ఇంకా ఇటు హుండీ బ్రేక్ చేశాక అయితే కొంచెం మట్టి అదంతా పడుతుంది కదా, ఇల్లు క్లీన్ చేసే ముందు అయితే హుండీ బ్రేక్ చేసేసేసి ఇంకా అమౌంట్ అవన్నీ అయితే తీసి పక్కన పెట్టాను. ఇంకా వాళ్ళకి అట్లా దాచుకున్న మనీతో కొనుక్కున్నాం కదా అని హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకుంటామంటే ఒప్పుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకో హుండీ అయితే కొనివ్వమని ఒక 100 రూపీస్ అయితే పక్కన ఉంచారనమాట. ఇద్దరికి ఈసారి సపరేట్గా హుండీ కావాలంట, అందులో ఇద్దరు దాచుకుంటారంట. మిగిలిన మనీతో అయితే వాళ్ళైతే టాయ్స్ కొనుక్కున్నారు మంచిగా. మేమైతే సండే వెళ్ళాము తిరుపతికి మార్నింగ్. అండ్ ఇంకా వెడ్నెస్డే రోజు రిటర్న్ అయ్యాము. 2 days అయితే చాలా బాగుంది తిరుపతిలో అయితే. క్లైమేట్ తిరుమలలో అయితే సూపర్గా ఉన్నింది. అండ్ నేను ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసి నేను కూడా హెడ్ బాత్ అది చేసేసేసి ఇంకా బట్టలు అయితే అన్నీ తీసి పెట్టాను సర్దడానికైతే. ఇట్లా తీసి పెట్టుకుంటే ఏమి మర్చిపోకుండా ఉంటాం కదా అని అన్నీ తీసి పెట్టాను. సో ఇంకా అన్నీ సర్దేసేస్తున్నాను అనమాట. అప్పటికే టైం వచ్చేసేసి 9:30 అట్లా అయిపోయింది. ఈవినింగ్ నుంచి అంతా క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేసేస్తే నాకైతే
మొత్తం సర్దడం అన్నీ ఫినిష్ అయిపోయేసరికి 10:30 అయిపోయింది. ఇంకా అప్పుడు లైట్గా డిన్నర్ అనేది చేసేసేసి అప్పుడైతే పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదన్నమాట. ఇంకా ఆ రోజు ఎందుకో చాలాసేపు ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను ఫాస్ట్గా. ఇంకా 10:30కి అట్లా పడుకున్నారు వాళ్ళు కూడా. సో ఇంకా ఇంత ఆర్గనైజ్డ్గా అన్నీ ఉంచుకొని పెట్టుకున్నా చివరికి ఏదో ఒకటి అయితే మర్చిపోతామన్నమాట. అట్లా నేను కూడా ఏదో నాకు సంబంధించింది అయితే మర్చిపోయాను. ఇంకా పిల్లలకైతే అన్నీ క్యారీ చేశానన్నమాట. ఇంకా కొంచెం వింటర్ కదా చల్లగా ఉంటుందని చెప్పేసేసి తిరుపతిలో అయితే కొంచెం బెటర్. తిరుమలలో అయితే ఎంత చల్లగా ఉందో. మేము వెళ్ళిన రోజైతే తిరుమలకి ఆఫ్టర్నూన్ అయింది రీచ్ అయ్యేసరికి 3:30 to 4. అప్పటి నుంచే చలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ బాగా మంచు పట్టడం చల్లగా అట్లా ఉంది. ఇంకా పక్క రోజు మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే అసలు వర్షం పడుతుంది. వర్షం అంటే పెద్ద వర్షం కాదు, చిన్న జల్లులాగా సన్నటి జల్లు పడుతూ ఉంది. చలి కూడా ఎక్కువగానే ఉంది తిరుమలలో అయితే. ఎవరైనా వెళ్ళాలి విజిట్ చేయాలనుకుంటే మాత్రం తిరుమల అయితే ఖచ్చితంగా ఈ టైంలో వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి వెళ్ళాలనుకుంటే ఎవరైనా ప్లాన్స్ ఉంటే మటుకు వెళ్ళండి. సో ఇంకా నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను. పిల్లలు డిన్నర్ కూడా చేసేసారు. వెళ్ళి పడుకోండి అమ్మా అంటే పడుకోకుండా మేము చూస్తాం ప్యాక్ చేసేదని చెప్పి అక్కడే కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా వినుకోవడం లేదు. సో అందుకని చెప్పి నేను ఇంకా కామ్ అయిపోయాను. ఇంకా మా లగేజ్ అయితే ఒక ట్రాలీలో అయితే పెట్టేసేసుకున్నాను. ఇంక పిల్లలది అయితే చిన్న ట్రాలీలో పెట్టేశాను. సో ఆ ట్రాలీ అయితే వాళ్ళే క్యారీ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మా వాడే పట్టుకున్నాడు. ఎందుకంటే ఇంకా అంత ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి వాడే పట్టుకొని తీసుకెళ్ళాడు. తిరుమలలో చెకింగ్ అప్పుడు కానీ ఇంటి దగ్గర నుంచి కారులో పెట్టేటప్పుడు కానీ మొత్తం వాడు కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి ఈ మధ్య నాకు కొన్ని పనుల్లో అయితే మంచిగానే హెల్ప్ చేస్తున్నాడు. పాప అయితే చాలా తక్కువ హెల్ప్ చేసిద్దిలేండి. బాబు మాత్రం హెల్ప్ చేస్తాడు మంచిగా అన్ని పనుల్లో. ఇంకా లగేజ్ అయితే అన్నీ సర్దేసేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకి కొన్ని స్నాక్స్ అండ్ బెడ్షీట్స్ కొన్ని తిరుమలలో ఏంటంటే మనకి అంతా క్లీన్గానే ఉంటుంది కానీ బెడ్షీట్స్ ఎందుకో కొంచెం పాతగా నాకు అంత కంఫర్టబుల్గా అనిపించవు. సో నేనైతే బెడ్షీట్స్ అవి క్యారీ చేస్తాను. సో ఇంకా బెడ్షీట్స్ పిల్లలకి అందరికీ జాకెట్స్ అవన్నీ అయితే ఇందులో అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నీట్గా సర్దేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఏంటంటే ఇంకా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నైటే అన్నీ పెట్టుకున్నాను. ఇది వచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ రోజు షూట్ చేశాను. ఆ రోజు తలస్నానం అది చేసేసేసి నీట్గా దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ప్రశాంతంగా. పిల్లలు అయితే ఇంకా లెగవలేదు. పూజ అవన్నీ అయిపోయాకైతే పిల్లల్ని లేపాను. సో ముందే లెగిస్తే ఏంటంటే నన్ను ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకునేవారనమాట. సో అందుకని వాళ్ళని అయితే నేను పూజ అయిపోయాక అయితే నిద్ర లేపి ఇంకప్పుడు రెడీ చేశాను. సో ఇంకా ఆ రోజు ఏంటంటే మంచిగా ఒక 15 to 20 minutes అట్లా దేవుడి దగ్గర కూర్చొని మంచిగా దండం అది పెట్టుకొని దేవుడిని ప్రార్థించుకున్నాను. మంచిగా నాకు వచ్చిన కొన్ని మంత్రాలు అవైతే చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మంచిగా. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ అట్లా పూజ చేసుకొని కొంచెం ధూపం వెలిగించుకొని పెడితే ఇంటి నిండా ఆ ధూపం అయితే ఆ ధూపంకి ఏమో నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది ఆ రోజు. సో ఎవ్రీడే అయితే ఎర్లీ మార్నింగ్ చేయడం అయితే కుదరదు నాకు పిల్లలతో అయితే. నైట్ పడుకునేసరికి 11:30 అట్లా ఒక్కొక్క రోజు 12 కూడా అవుతుంది. సో నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అంత ఎర్లీ మార్నింగ్ అయితే 11 అనమాట. 7 o'clock అట్లా లెగుస్తాను. ఇంకా లేచాక అయితే పిల్లల్ని స్కూల్స్కి అవన్నీ పంపించి అయిపోయేసరికి నాకు 9:15 అట్లా అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి అయితే నాకైతే కుదరదు. ఇంకెప్పుడైనా రేర్గా అయితే ఇట్లా కుదురుతుంది అనమాట. ఎప్పుడైనా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. మేమైతే తిరుపతి వెళ్తున్నాము.
ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో ఇంక ఇవి తీసుకొని వెళ్ళి కార్లో పెట్టేసేసేయాలి. సో మీరైతే వ్లాగ్ అయితే చూస్తుండండి. రోడ్డు మీద లేట్రా బండ్లు వస్తాయి. బాబు అయితే మా అత్తయ్య వాళ్ళని పిలవడానికి అయితే వెళ్ళాడు. సో మేమైతే మా అత్తయ్య వాళ్ళని కూడా ఈసారి తిరుపతి వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. సో ఇంకా డాడీ వచ్చారు రమ్మని చెప్పడానికి అయితే వెళ్ళాడు. సో అంతలోపు ఇంకా మా పాపనైతే ఏదో ఆట పట్టిస్తూ ఉన్నాను. అదేమో ఆల్గి బుంగమూతి పెట్టుకొని అయితే ఉంది. ఇంకొచ్చి అదే తర్వాత అది ఏదో చెప్తా ఉంది అక్కడ. సో ఇంకా మా పాప అయితే ఏమంటారు కొంచెం పిచ్చి పిచ్చి పనులు అయితే చేస్తూ ఉంటుంది. ఈ ఏజ్లో చాలా ముద్దుగా ఉంటాయి అవన్నీ చూడటానికి. అట్లా చేస్తే అదే తిప్పుతుంది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే 7:30 అయింది. ఇంకా మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి అయితే 11:30 అయితే అయింది. ఇంతకుముందు అయితే కొంచెం నాయుడుపేట అక్కడి నుంచి అయితే రూట్ అనేది కొంచెం సింగిల్ వే అంటారు కదా అట్లా ఉండేది. ఇప్పుడైతే చాలా కొంచెం 6 వే అట్లా చేశారు. సో త్వరగా అయితే రీచ్ అయిపోయాము. ఒక 1.5-2 అవర్స్ అట్లా ఎర్లీగా అయితే రీచ్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా అయితే బాగా వర్షాలు పడుతునేసరికి ఏమో ఎక్కడ చూసినా చెరువులు అయితే బాగా నిండిపోయి అట్లా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి గూడూరు అనుకుంటా, గూడూరు దగ్గర ఏమనుకుంటా పద్మావతి విలాస్ అని చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం మా పాపకి గుండు చేయించేటప్పుడు అయితే కూడా ఇక్కడ ఆగామన్నమాట. చాలా బాగుండింది బ్రేక్ఫాస్ట్, అందుకని మళ్ళీ కూడా ఇక్కడ ఆగాము. ఇంకా మా పాపకైతే ఇవి కనిపించాయి, నేనైతే చూడలా, అదే చూసి పెట్టుకుంది. సరే పెట్టుకుంది కదా అని చెప్పేసేసి ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాను. తర్వాత అయితే క్యాప్ కూడా చూసింది, అది ఫస్ట్ క్యాప్ చూడలా, మళ్ళీ క్యాప్ పెట్టుకొని వీడియో చేస్తానంటే సరేనమ్మ అని చెప్పి మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేశాను. దానికైతే ఇట్లాంటివి అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అన్నీ అట్లా దానికే కనిపిస్తాయి. నేనైతే అంత గమనించలేదు. క్రిస్మస్ ట్రీ ఉంది అని చెప్పి చూశాను, కానీ పక్కన ఇవి ఉన్నాయి అయితే చూడలేదు. పిల్లల కోసం అయితే పెట్టారనుకుంటా వాళ్ళు. సో ఇంకా అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఎవరైనా వెళ్తే చూడండి, గీ పొడి దోశ, నాకు కారం దోశ కాదు, గీ పొడి దోశ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే గీ పొడి దోశ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే గీ కారం దోశ పొడి దోశ రెండు ఒకటి అనుకొని గీ కారం దోశ అయితే ఆర్డర్ చేసేసారు. అది కూడా బాగానే ఉంది, కానీ గీ పొడి దోశ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి ఇక్కడ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అయితే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇక్కడే ఒక 1/2 గంట to 45 minutes అట్లా ఉన్నాము. లేకపోతే ఇంకా ఎర్లీగా అయితే రీచ్ అయిపోయే వాళ్ళమేమో తిరుపతికి. సో ఇంకా మా పాప అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయేటప్పుడే కొంచెం మాట్లాడకుండా అయితే ఉంటుంది. లేచినప్పటి నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా దానితో అయితే మాకు టైంపాస్ అయితే ఫుల్ అయిపోతుంది. ఏదో ఒకటి మనం సైలెంట్గా ఉన్నా కానీ అది ఏదో ఒకటి మాట్లాడి మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. సో ఇంకా మేమైతే తిరుపతికి అయితే దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా దగ్గరలో ఉన్నప్పటి నుంచే మనకి కొండలు అవి కనిపిస్తాయి కదా. సో రీచ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. తప్పకుండా అయితే వాచ్ చేయండి. సో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.